Hi everyone, welcome to Venki Study Circle. Today we will discuss about the higher order linear differential equations 3. ఆ చాప్టర్ లో homogeneous differential equations or Cauchy-Euler forms లో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళేసరికి a0x² d2y/dx² ప్లస్ a1x ఇంటూ dy/dx ప్లస్ a2y ఈజ్ ఈక్వల్ టు q ఈ ఫామ్ లో ఉంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని కాషీ-యూలర్ ఫామ్ లో ఉందంటాం. a0x² d2y/dx² ప్లస్ a1x ఇంటూ dy/dx ప్లస్ a2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఈ ఫామ్ లో ఉంటే కాషీ-యూలర్ ఈక్వేషన్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ లో ఉన్నప్పుడు మనం x ని ఏమనుకుంటాం, e పవర్ z అనుకుంటాం. e పవర్ z అనుకుంటే z ఈజ్ ఈక్వల్ టు log x, z ఈజ్ ఈక్వల్ టు log x అయితే ఈ ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ ఈక్వేషన్ ని డెరివేటివ్ డిఫరెన్షియేటివ్ x ఆన్ బోత్ సైడ్స్ dz/dx చేస్తే log x కి 1/x, మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే d2z/dx² ఈజ్ ఈక్వల్ టు -1/x². సో నెక్స్ట్ dy/dx నేను ఎలా రాశాను, dy/dz ఇంటూ dz/dx. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యాక మనకు dy/dx వస్తాయి. dy/dx ని dy/dz ఇంటూ dz/dx ఫామ్ లో రాశాను. సో దీని ఈక్వల్ టు dy/dz ఇంటూ dz/dx అంటే ఇది మనకి 1/x. 1/x ఇక్కడ రాశాను, dy/dx ఇంటూ 1/x. మనకి dy/dx అంటే ఎంత వచ్చింది, dy/dz ఇంటూ 1/x వచ్చింది. సో x ఇంటూ dy/dx, x ఇంటూ dy/dx ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ని x తో మల్టిప్లై చేస్తే వస్తుంది. x ఇంటూ dy/dx ఇజ్ ఈక్వల్ టు x క్యాన్సిల్ అయితే dy/dz వచ్చింది. x ఇంటూ dy/dx ఎంత వచ్చింది, x ఇంటూ dy/dx ఎంత వచ్చింది, dy/dz వచ్చింది. అంటే d ఆఫ్ y వచ్చింది మనకి, వేరే d అంటే ఎంత, d/dz అని. సో నెక్స్ట్ దీన్ని అగైన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేశాను, d2y/dx² చేశాను, d2y/dx². ఇది ఫస్ట్ యూని అలాగే పెట్టాను, v² చేశాను. 1/x కింద -1/x² ఇంటూ dy/dz ప్లస్ 1/x ని అలాగే పెట్టాను, dy/dz కి చేశాను. అగైన్ 2 టైమ్స్ చేశాను కాబట్టి d2y/dz². z అంటే ఏందో మనకు తెలియదు కాబట్టి dz/dx. సో dz/dx అంటే ఎంత మనకి 1/x కదా, 1/x ని సబ్స్టిట్యూట్ చేశాను. 1/x ఇంటూ 1/x 1/x² అయింది. సో ఓవరాల్ గా d2y/dx² ఎంత వచ్చింది, -1/x² ఇంటూ dy/dz ప్లస్ 1/x² ఇంటూ d2y/dz² వచ్చింది. సో ఈ రెండింటిని సింప్లిఫై చేసి ఇలా రాశాను. సో ఇలా వచ్చినప్పుడు మనం x² ఇంటూ d2y/dx², dy/dx వచ్చినప్పుడు x తో మల్టిప్లై చేశాను. ఎందుకంటే మనకి ఇచ్చిన సమ్ లో x ఇంటూ dy/dx ఫామ్ వస్తుంది, మళ్ళీ x² ఇంటూ d2y/dx ఫామ్ వస్తుంది. x² ఇంటూ d2y/dx² చేస్తే x² క్యాన్సిల్ అయిపోయి -dy/dz ప్లస్ d2y/dz². మైనస్ dy/dz ఆఫ్ y అంటే ఎంత, d ఆఫ్ y రాశాను, y ని కామన్ తీశాను, మైనస్ d రాశాను. d2y/dz² అంటే d². సో d² -1 ఇంటూ d² - d ఇంటూ y. దీనిలో d కామన్ తీశాను, d ఇంటూ d -1 ఇంటూ y. సో ఓవరాల్ గా మనకి x² ఇంటూ d2y/dx² ఎంత వచ్చింది, d ఇంటూ d -1 ఇంటూ y. ఇది ఒకటి. తర్వాత x ఇంటూ dy ఎంత వచ్చింది, x ఇంటూ dy/dx ఎంత వచ్చింది, dy వచ్చింది. సో ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేసాం. సో దీన్ని బట్టి మనం ఈ వర్కింగ్ ప్రాసెస్ బట్టి కాషీ-యూలర్ ఫామ్ ని ఎలా రెడ్యూస్ చేస్తాం చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం x² ఇంటూ d2y/dx² మైనస్ 3x ఇంటూ dy/dx ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2x². సో ఈ ఫామ్ లో వచ్చిందంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫామ్ లో ఉంది కాబట్టి మనం x ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ z అని తీసుకుంటాం. సో దీని నుంచి z ఏమవుతుంది, log x అవుతుంది. సో log x ఇలా తీసుకున్నప్పుడు మనకి x² ఇంటూ dy/dx² ఏమొచ్చింది, d ఇంటూ d -1 ఇంటూ y. x² ఇంటూ d2y/dx² ప్లస్ ఏం రాసుకోవచ్చు, d ఇంటూ d -1 ఇంటూ y రాసుకోవచ్చు. నెక్స్ట్ -3 ఇంటూ x ఇంటూ dy/dx ఫామ్ లో ఏం రాసుకోవచ్చు, dy రాసుకోవచ్చు, dy ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే ఎంత, e పవర్ z హోల్ స్క్వేర్ అంటే e పవర్ 2z. సో రెడ్యూస్ చేసేసాం, మన కాషీ-యూలర్ ఫామ్ ని ఇలా రెడ్యూస్ చేసేసాం. ఇప్పుడు ఇమీడియట్ గా మల్టిప్లై చేయండి, d² - d -3d ప్లస్ 4 ఇంటూ y. ఓవరాల్ గా y కామన్ తీశాను, 2 ఇంటూ e పవర్ 2z. సో d² - 4d ప్లస్ 4
into y is equal to 2 into e power 2z. సో యాక్సిలరీ ఈక్వేషన్ రాద్దాం. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే m లోకి రాయడం m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంది, m మైనస్ 2 హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో m ఇస్ ఈక్వల్ టు 2, రూట్స్ అనేది రియల్ అండ్ ఈక్వల్ వచ్చాయి. సో ఎలా వస్తుంది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు c1 ప్లస్ c2, z లో ఉంది కాబట్టి z రాస్తాం, x లో ఉంటే x రాస్తాం. c1 ప్లస్ c2 x ఇంటూ e పవర్ x రాయాలి. యాక్చువల్ గా అయితే z ఉంది కాబట్టి c1 ప్లస్ c2 ఇంటూ z ఇంటూ e పవర్ 2z రాసాం, e పవర్ 2z రాసాం. సో మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే y ఇస్ ఈక్వల్ టు సేమ్ అదే రాసేయండి, 2 ఇంటూ e పవర్ 2z బై మనకు వచ్చింది రాసేయండి. ఇక్కడ ఏం రాసాం, d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఈ పవర్ ax బై ఎఫ్ ఆఫ్ డి ఫామ్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, కింద ఉన్న ఫంక్షన్ 0 పెడితే అవుతుందో అవ్వట్లేదో చూడాలి. 0 కాదు 2, ఈ పవర్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 ఎంత అవుతుందో చూడాలి. సో ఎఫ్ ఆఫ్ 2 పెడితే ఇది కంపల్సరీగా 0 అవుతుంది. 0 అయినప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే 2 ఇంటూ 2z కాబట్టి ఇక్కడ z వస్తుంది, ఈ పవర్ 2z బై ఎఫ్ డాష్ తీసుకుంటే 2d మైనస్ 4. అగైన్ మళ్ళీ చూడండి, మళ్ళీ ఈ 2 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 2 4 మైనస్ 4 అంటే 0 అవుతుంది. 0 అయినప్పుడు మళ్ళీ మనం అగైన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, సో చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2d మైనస్ 4 కదా, 2d మైనస్ 4 కి డిఫరెన్షియేషన్ చేస్తే 2d వస్తుంది. సో ఫైనల్ గా మనకు y is equal to 2 ఇంటూ z స్క్వేర్ ఇంటూ e పవర్ 2z బై 2 అవుతుంది. 2 క్యాన్సిల్ చేస్తే z స్క్వేర్ ఇంటూ e పవర్ 2z అవుతుంది. మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది అవుతుంది. సో ఫైనల్ సొల్యూషన్ y is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత వచ్చింది మనకి, c1 ప్లస్ c2, z అంటే ఏంది మనకి log x ఇంటూ ఈ పవర్ 2 ఇంటూ z అంటే ఎంత మనకి log x. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాను. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ రాస్తున్నాను, ప్లస్ z స్క్వేర్ అంటే z అంటే log x కదా, log x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2z, z అంటే ఎంత log x, ఈ పవర్ 2 log x. సో లాగ్ క్యాన్సిల్ అయింది అనుకుంటే మనకి x స్క్వేర్ మిగిలిద్ది ఇక్కడ, ప్లస్ x స్క్వేర్ ఇంటూ log x హోల్ స్క్వేర్. సో ఫైనల్ గా అయితే y అనేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో కంప్లీట్ గా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, x క్యూబ్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ ఇదే ఫామ్ లో ఉంది, కాకపోతే ఇక్కడ x క్యూబ్ ఉంది. x క్యూబ్ ఉంది కాబట్టి మనం ఒక x తో డివైడ్ చేద్దాం. సో x స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 1/x. సో ఆ ఫామ్ లోకి మారిపోయింది. ఈ ఫామ్ లో ఉన్నప్పుడు, కాషీ యూలర్ ఫామ్ లో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ z. సో z ఏమవుతుంది, log x అవుతుంది. z అనేది log x అవుతుంది. సో సింప్లిఫై చేయండి. సో x స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, x స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది, d ఇంటూ డి మైనస్ 1 ఆఫ్ y అవుతుంది, మైనస్ 2 ఇంటూ x ఇంటూ డివై బై డిఎక్స్ ఎంత అవుతుంది, dy అవుతుంది. 2 dy ప్లస్ 2y ఇస్ ఈక్వల్ టు 1/x అంటే ఎంత మనకి ఈ పవర్ z కదా, ఈ పవర్ z. సో చూడండి, సో దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, డి స్క్వేర్ మైనస్ డి, ఒకేసారి y కామన్ తీస్తున్నాను, ప్లస్ 2 ఇంటూ y ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ z. సో సింప్లిఫై చేయండి, డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ z. ఈ పవర్ మైనస్ z ఫామ్ లోకి వచ్చింది. సో నెక్స్ట్, సో దీన్ని యాక్సిలరీ ఈక్వేషన్ లోకి మార్చుకుంటే m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0, m మైనస్ 1 ఇంటూ m మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. సో m ఇస్ ఈక్వల్ టు 1,2 మనకి 1,2 వచ్చాయి. సో రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, c1 ఈ పవర్ x, ఈ పవర్ యాక్చువల్ గా x, ఇక్కడ z ఉంది కాబట్టి ఈ పవర్ z గా రాస్తాం, ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 2z గా రాస్తాం. x ఉంటే x గా రాస్తాం, z ఉంటే z గా రాస్తాం. సో నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ y, పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ y ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ z బై
సో మనకేమొచ్చింది డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2, డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇలా వచ్చింది. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జెడ్ బై డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇలా వచ్చినప్పుడు z కి ముందు -1 ఉంది కాబట్టి -1 ని కింద సబ్స్టిట్యూట్ చేయడమే. z బై మైనస్ జెడ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ -1 ప్లస్ 2. సో సింప్లిఫై చేస్తే ఈ పవర్ మైనస్ జెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 2. సో ఓవరాల్ ఈ పవర్ మైనస్ జెడ్ బై 6 వచ్చింది పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది. సో ఫైనల్ గా సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో చేస్తే చూడండి కాంప్లిమెంటరీ ఫంక్షన్ లో కూడా c1 ఇంటూ ఈ పవర్ z అంటే ఎంత మనకి, z అంటే ఎంత log x ప్లస్ c2 ఈ పవర్ 2 ఇంటూ z అంటే log x ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఈ పవర్ మైనస్ z అంటే ఈ పవర్ మైనస్ z, ఈ పవర్ z అంటే x కాబట్టి ఈ పవర్ మైనస్ z అంటే 1/x/6. ఓవరాల్ గా అయితే మనకు సొల్యూషన్ అనేది ఇది. సో కాషీ యూలర్ ఫార్మ్ లో ఎలా సాల్వ్ చేయాలనేది చూసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం